నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం కూకట్పల్లిలోని నిన్న నైట్ ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఇదే స్థలం దగ్గర స్వాన్ లేక్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఇక్కడ నిన్నటి ఈ ప్రమాదం ఎలా జరిగింది, అలాగే ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేశాను. ఒకసారి మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే ఈ మెయిన్ రోడ్ కి పక్కనే అశోక వన్ మాల్ ఉంది. అయితే దీనికి మీరు మెయిన్ రోడ్ కి రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే మాత్రం కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. అయితే ఈ ఏరియా ఏదైతే ఉందో పూర్తిగా కూడా ఎప్పుడు చూసినా కూడా జనాలు రద్దీ ఉండే ఏరియా ఇది. అలాంటి ఏరియాలో ఈ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ లో నిన్న నైట్ ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 7th ఫ్లోర్ లో ఒక మహిళ ఒకటే ఉన్న సమయంలో అక్కడ పనిచేసే ఇద్దరు వ్యక్తులు కూడా వీటిని ఘోరంగా చంపేసి, అంటే గొంతు పైన కత్తి పెట్టి పోసి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ తోటి తలపైన కొట్టి అవిని చంపేసి వీటి దగ్గర ఉన్నటువంటి బంగారం అవ్వచ్చు, అలాగే ఆమె దగ్గర ఉన్న డబ్బులు అవ్వచ్చు అండ్ తదితర వస్తువులు కూడా ఏదైతే డబ్బుకు సంబంధించిన అన్ని కూడా వాళ్ళు తీసుకొని అదే చంపిన మహిళ బైక్ తీసుకొని ఇద్దరు కూడా పరారవడం జరిగింది. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చనిపోయిన మహిళకు దాదాపుగా 50 ఏళ్ళు ఉంటాయని చెప్పి పోలీసులు గుర్తించారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ లో కూడా ఆ బిల్డింగ్ లో 13th ఫ్లోర్ లో ఈ మహిళ నివసిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే వారం క్రితం జార్ఖండ్ నుండి వచ్చిన ఓ వ్యక్తి పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా లిఫ్ట్ లో ప్రయాణించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపుగా ఇక్కడ కూడా మనకి ఒక 5 నుండి 6 సెక్యూరిటీ సిబ్బంది ఉంది. యాక్చువల్గా అయితే నేను లోపలికి వెళ్ళి మీకు పూర్తిగా వివరంగా చూపిద్దాం అనుకున్నా, బట్ ఏంటంటే లోపలికి ఎవరికి కూడా అలో లేదని చెప్పారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 5 సిబ్బంది ఉన్నారు. అలాగే ఈ గేట్ ఏదైతే ఉందో ఈ గేట్ మెయిన్ ఎంట్రీ అన్నమాట స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ కి. సో ఇక్కడ నుంచి కూడా వాళ్ళు పారిపోవడం జరిగింది. మరి ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారనేది కూడా ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియ ఉంది. అయితే మీకు ముందు కనిపిస్తున్న అపార్ట్మెంట్ లో ఇదే అపార్ట్మెంట్ లో ఆ మహిళని చంపేసి కిరాతకంగా హత్య చేసి ఈ దుండగులు ఇద్దరు కూడా పారిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం స్వాన్ లేక్ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ లో ఉన్నాం. ఎందుకంటే మనల్ని స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లోపలికి సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలో చేయట్లేదు. సో నేను ఇక్కడ నుండి మీకు పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది స్వాన్ లేక్ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అన్నమాట. దాదాపుగా 15 నుండి 16 ఫ్లోర్లు ఉంటుంది. అయితే దీంట్లో ఈ 13th ఫ్లోర్ లో రేణుక అనే అమ్మాయి 50 ఏళ్ళ అమ్మాయి మహిళ నివసిస్తుంది. అయితే ఈ మహిళ పైన ఇద్దరు వ్యక్తులు దాడి చేసి దారుణంగా పదునైన కత్తితో తన గొంతు కోసి అలాగే ప్రెషర్ కుక్కర్ తో తలపై బాది ఆవిని చంపేశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న నగలు అవ్వచ్చు అండ్ డబ్బు అన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని పరారైనట్లు పోలీసులు బాల్నగర్ డీసీపీ తెలియజేయడం జరిగింది. అండ్ ఇంకా ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బీహార్ కి సంబంధించిన వాళ్ళని చెప్పి మనకు పోలీసుల దర్యాప్తులో తెలియజేయడం జరిగింది. బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈ ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత ఎవరైతే మరణం చేశారో హత్య చేసిన ఇద్దరిని కూడా నేను పట్టుకునే ప్రయత్నం చేశానని చెప్పి కూడా మహిళలందరికీ ఒక సుదీర్ఘమైన భరోసా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ అపార్ట్మెంట్ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా సీసీ కెమెరాలు అరేంజ్ చేసి అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి ప్రమాదాలు ఇంకా జరగకుండా అతను చూసానని చెప్పి కూడా ఒక మంచి హామీ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ కేసు పైన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. కెమెరామెన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.